అంటే మనకి మేల్కోట అనే ఒక ధామము చాలా ప్రముఖమైన ధామం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తారంటే మనకి ఈ మేల్కోటని నారదీయ పురాణంలో ఆ, వివరించారు. ఈ ఈ మేలుకోటేలో యోగ నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని సాక్షాత్తు ప్రహ్లాద మహారాజు ప్రతిష్ఠించారనమాట. ఇంకొకటి అక్కడ ఇంకొక నరసింహ స్వామితో పాటు చలువ నారాయణ స్వామి కూడా ఉంటారు. సో ఇంకా వివిధ రకమైన మనకి కళ్యాణి చూడొచ్చు అక్కడ. మనకి ప్రహ్లాద మహారాజు కేవ్స్ చూడొచ్చు. నారదీయ పురాణంలో వివరించారనమాట యోగ నరసింహస్వామి. అక్కడ ఏం జరుగుతుందంటే, సో విష్ణు చిత్త ఒక ఋషి ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు చాలా నియమనిష్టలతో ఉమ్, ఈ యొక్క యోగ నరసింహ స్వామిని ఈ యొక్క కేవులో ఉండి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దీనికి వచ్చేసి చాలా ఉమ్, నామాలు ఉన్నాయన్నమాట యోగా నరసింహ క్షేత్రానికి. నారాయణాద్రి అంటారు, వేదాద్రి అంటారు, యాదవాద్రి అంటారు, తిరునారాయణపురం అంటారు, భూలో భూలోక వైకుంఠ అంటారు, వైకుంఠ వర్ధన క్షేత్ర, జ్ఞాన మంటప, దక్షిణ బద్రికాశ్రమ, దొడ్డ గరుడ నహల్లి, ఇంకోటి దొడ్డ గురుగల హల్లి. ఇక్కడ మనకి మన శ్రీ వైష్ణవ సాంప్రదాయ ఆచార్యులు శ్రీ శ్రీమద్ రామానుజాచార్యులు వారు 12 సంవత్సరాలు ఉన్నారండి. రామానుజాచార్యులు వారు మనందరికీ తెలుసండి. వారు అక్కడ 12 సంవత్సరాల నుండి స్వామి వారికి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ టైంలోనే వారు చలువనారాయణ స్వామి విగ్రహాన్ని కనుగొనడం జరిగింది ఒక పుట్టలో. ఆ పుట్టలో నుంచి స్వామి వారిని వెలికి తీసి ఒక విగ్రహ ప్రతిష్ట మళ్ళీ ఈ యొక్క పూజా సంస్కారాలు ప్రారంభించడం జరిగింది. నారాయణాద్రి ఎందుకంటారంటే ఇక్కడ నారాయణ హిల్ ఉంది కాబట్టి. అండ్ వేదాద్రి ఇక్కడ ఎందుకంటే యాక్చువల్ గా ఈ యొక్క మేల్కోటేలో మనకి ప్రహ్లాద కేవ్ కూడా చూడొచ్చండి. ఆ ఎవరైనా మనం ఇప్పుడు ఎలో చేయట్లేదు అనుకుంటా, ఇంత ముందు ఎలో చేసేది. ఒక్కోసారి ఎలో చేస్తారు, ఒకసారి ఎలో చేయరు అనుకుంటా. ఈ యొక్క నరసింహ క్షేత్రంలో ఏమవుతుందంటే సాక్షాత్తు శ్రీ మన ఉమ్, నరసింహస్వామి యోగ ముద్రలో ఉంటారు. అక్కడ యోగాసనంలో ఉంటారు అనమాట. అక్కడికి ఏ- మనకి స్వామి వారి దగ్గరకు వెళ్ళి వారి యొక్క దర్శన భాగ్యం చేసుకొని స్వామి వారిని మనస్సుతో వేడుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ సత్యం నశించిపోతాయన్నమాట సమస్యలన్నీ కూడా. ఇంకోటి సేమ్ ఎగ్జాక్ట్ గా స్వామివారి మూల విరాట్ కిందనే ప్రహ్లాదుని యొక్క గుహ ఉంటుంది. ఆ యొక్క గుహలో ప్రహ్లాద మహారాజు అంతకు ముందు ఆమ్, ఇక్కడ ధ్యానం చేస్తూ ఉండేదన్నమాట. చాలా వందల వేల సంవత్సరాల ఆ యొక్క ఆమ్, విశిష్టత కలదు దానికి. మనకి అక్కడ వచ్చేసి బలరాముడు వస్తారు, కృష్ణుడు వస్తారు అక్కడికి, మనకి దత్తాత్రేయుడు వస్తారు అక్కడ, ఇంకోటి రామానుజాచార్యులు వచ్చారు, బ్రహ్మదేవుడు వస్తారు అక్కడికి. చాలా మంది వచ్చేసి ఒక విగ్రహ దర్శనం కూడా చేసుకుంటారు. ఇంకోటి మనకి ఆల్వార్స్ కూడా ప్రేయర్స్ రాశారనమాట. నమ్మాల్వారు ఉమ్, తిరు తిరువాయిమూలి 4.1.1లో రాసి ఉంటారనమాట. అంటే వాళ్ళు ఈ యొక్క ఇంతకు ముందు ఈ యొక్క ప్రదేశాన్ని ఆమ్, చాలా పెద్ద పెద్ద రాజులు పరిపాలించే వాళ్ళని చెప్పేసి రాశారనమాట. సో ఇక్కడ నేను చెప్తే చాలా ఉన్నాయి చెప్పటానికి. కాకపోతే మనం ఏంటంటే ఈరోజు ఓన్లీ నరసింహస్వామి గురించి మాత్రమే మాట్లాడుకోవటం మంచిది. ఎందుకంటే ఇది ఓన్లీ ప్రత్యేకించి నరసింహస్వామి గురించి. ఆ, నరసింహస్వామి చాలా పెద్దగా ఉంటారన్నమాట ఇక్కడ. విగ్రహం కూడా చాలా అందంగా పెద్దగా ఉంటుంది. కొండ మీద పైకెక్కితే
ఆ నరసింహస్వామి అక్కడి నుంచి చూస్తే మనం ఈ మేలు కోటే అని చెప్పి మేలు కొట్టాయి అని చెప్పేసి ఉంటుంది. అదంతా కూడా చూడొచ్చు అనమాట. మనకి కావేరీ రివర్ బెడ్ అన్నమాట అది. సో కొద్దిగా కిందకెళ్ళేసి కొండ కొండ కిందకెళ్ళేసి వెళ్తే మనం కావేరీ రివర్ కూడా చూడొచ్చు. మనం ఎక్కడ ఉంటుందంటే మాండ్యా జిల్లాలో, మాండ్యా నుంచి ఒక 20 కిలోమీటర్లు చిల్లర రావాలనుకుంటా. సో లోపలికి మనం ఇది వేద పాఠశాల ఉండేది. ఇంతకు ముందు ఆ ప్రపంచంలో నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చేదండి వేదాలు నేర్చుకోవటం కోసం. ఇప్పటికి కూడా మనం అక్కడికి వెళ్తే ఆ యొక్క ధామం యొక్క ఆ ప్రెసెన్స్ ని మనం ఫీల్ అవ్వచ్చు అన్నమాట. మనం తిరుపతి వెళ్తాము కొండ మీదకి స్వామివారి దగ్గరికి, ఎంత ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ మేల్కోటాయి కూడా, మేల్కోటే అక్కడికి వెళ్ళినా కూడా అదే ఒక భావన మనకు కలుగుతూ ఉంటుంది. మనం ఆ యొక్క క్షణం మనం అనుభవిస్తాము. మనం ఎక్కడో సాక్షాత్తు ఉమ్, వైకుంఠంలో ఉన్నాం అనే ఒక భావన కలుగుతుంది మేల్కోటే ద్వారా. ఓకే. ఇంకోటి మనం ఇప్పుడు శ్రీమద్ భాగవతం గురించి మనకి 7వ అధ్యాయంలో, 7వ స్కందంలో 9వ అధ్యాయంలో